చాలా జటిలమైనవి ఉన్నాయి. నిత్య జీవితంలో వాటిని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి అన్ని ఆశ్రమాలకి అలివి కానివి ఉన్నాయి. కనుక నేను అనుకున్నాను, శివాస్తోత్ర శతనామ స్తోత్రాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం కనుక నేనేదో ప్రవచనం చేయడం కేవలం వినడం కాకుండా ప్రతిరోజు ఈ కార్డు పట్టుకుని వస్తే ప్రదోష వేళలో మనం ఇటువంటి దేవాలయంలో కూర్చుని చెప్పుకున్నటువంటి నామం 1,000,000 రెట్లు ఫలితం ఇస్తుంది. ఒక 30 రోజులో 40 రోజులో ఈ ప్రవచనాలు కొనసాగినప్పుడు మీరు ప్రతిరోజు ఈ నామాలు పలికారనుకోండి, 108 ఇంటూ 1,000,000 అంత నామం చేసినటువంటి ఫలితం మన ఖాతాలో ఈశ్వరుడు వేస్తాడు. దాని మీద వినడం శృణ్వం తపః, అది తపస్సు చేసినటువంటి ఫలితం అవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇంతకన్నా మనం చేసుకోగలిగినటువంటి మహద్భాగ్యం ఏముంటుంది? దీని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇతపూర్వం నాకు తెలిసి కాకినాడ పట్టణంలో ఎన్నడూ జరగనంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఫిబ్రవరి 10, 11 తేదీలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆవిర్భావము, తారకాసుర సంహారము, వల్లీ కళ్యాణము ఇవన్నీ శివపురాణాంతర్గతంగా వస్తాయి. ఇవన్నీ విన్న తరువాత 200 జంటలు పాలకావిళ్ళు ఎత్తి పట్టుకుని, కావిడి పట్టుకున్న వాళ్ళకి ఇంకా ఆచంద్రతారార్కం వంశాభివృద్ధి కోరికలు తీరుస్తానని పరమాత్మ ప్రకటించారు. ద్రవిడ దేశంలో అయితే కావిడి పట్టుకుని వెడుతుంటే సంతానము లేనటువంటి స్త్రీలు పడుకుని వారు దాటేటట్టుగా పడుకుంటారు. వారు దాటితే సుబ్రహ్మణ్యుడే దాటినట్టు. సంతానము కలగకుండా ఉన్నటువంటి ప్రతిబంధకము దానివల్ల తొలగిపోతుంది అని. అటువంటి ఉత్సవం నాకు తెలిసి జరగలేదు. పెద్దలు పూర్వం ఎవరైనా చేసి ఉండవచ్చు. అటువంటి ఉత్సవాన్ని మనం ఫిబ్రవరి 11వ తారీఖున చేసుకోబోతున్నాం. ఇక్కడ ఆ రోజున సుబ్రహ్మణ్య సంబంధంగా ఒక గొప్ప హోమం జరుగుతుంది. సుబ్రహ్మణ్యుడికి పాలకావిళ్ళు పట్టుకొచ్చిన కావిళ్లల్లో పాలతోటే అభిషేకం జరుగుతుంది. అదే రోజున స్వామివారికి సాయంకాలం వల్లీ కళ్యాణం జరుగుతుంది. బహుశా వల్లీ కళ్యాణం జరగడం అన్నది మనం చాలా తక్కువగా చూసాం. వల్లీ కళ్యాణం ఆ రోజు సాయంకాలం ఇక్కడ జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా కొన్ని విశేష కార్యక్రమాలు ఇందులో మన జీవితాలు ధన్యమయ్యేటట్టుగా అనుసంధానం చేస్తాం. ఆయా ఘట్టాలు వచ్చినప్పుడు వాటిని మీకు ముందుగానే విజ్ఞాపన